అసెంబ్లీలో లంబాడీల భాష గోర్బోలి భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపిన రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షులు ధారావత్ తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీర్మానం ఆమోదించడం, అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడానికి కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాములు నాయక్ తో పాటు ఎస్టీ ఎమ్మెల్యే ఎంపీల చొరవ తీసుకోవడం వలన తీర్మానం ఆమోదింప చేయడం అయినందున ఇట్టి సందర్భంగా తెలంగాణ గిరిజన జాతుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాల చైర్మన్ కేడం లింగమూడి, బూక్య రమేష్ నాయక్, లావడియా వీరన్న నాయక్, ప్రొఫెసర్ వీరన్న నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు విఖ్య నాయక్, కరెంటుతో రవి నాయక్, నాయకులు రాంబాబు నాయక్, రాజు నాయక్, శ్రీనివాస్ నాయక్, తిరుపతి నాయక్, కైలు నాయక్, సంపత్ నాయక్, చిత్తారి రవీందర్, తాజా మాజీ కౌన్సిలర్స్ చిత్తారి పద్మ, వల్లపు రాజు, పున్న లావణ్య, సది కోమటి, స్వర్ణలత, సత్యనారాయణ, బూక్య సరోజన మరియు కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గిరిజన నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బంజారా భాషను 8వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని దూపల్లి కృష్ణారావు ద్వారా అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు నిన్నటి రోజు 27వ తారీఖు మార్చి భారతదేశ చరిత్రలో సుదీర్ఘంగా చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప రోజు. ఎందుకంటే భారతదేశం మొత్తంలో 31 రకాలుగా పిలువబడుతున్నటువంటి బంజారా జాతి దాదాపు 12 కోట్ల వరకు భారతదేశంలో ఉన్నారు. గత ప్రభుత్వంలో బంజారులకు 25 లక్షల పైగా తెలంగాణ రాష్ట్రంలో ఉంటే వారికి రిజర్వేషన్ 10% పెంచినటువంటి ప్రభుత్వం కూడా ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేయలేకపోయింది. అందుకే మేము పొన్నం ప్రభాకర్ గారు, మన ప్రియతమ నాయకుడు, నియోజకవర్గము శాసనసభ్యులు, మంత్రివర్యులు, వారికి కూడా యావత్ బంజారా జాతి వారికి రుణపడి ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాత్రము బంజారా ఇళ్లలో అందరి చరిత్రలో తప్పకుండా ఉన్నంత కాలం మేము గుర్తుంచుకుంటాము. మరి పార్లమెంట్లో ఉన్నటువంటి ఎస్టీలే కాకుండా ఇతర రాష్ట్రాల ఎంపీలందరూ కూడా ఈ
ఈ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి 8వ షెడ్యూల్లో కనుక బంజారా భాషను, ఇప్పటికీ 22 భాషలు ఉన్నాయి, బంజారా భాషను 8వ షెడ్యూల్లో చేర్చడం వలన మన జాతికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. రాముల్ నాయక్, బెల్లయ్య నాయక్ వీరికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ దేశంలో సుమారు 12 కోట్ల జనాభా ఉన్నటువంటి బంజారాలను ఆ రోజు వారి జీవితాల్లో దశ నిర్దేశించినటువంటి మహోన్నతమైన శ్రీమతి స్వర్గీయ శ్రీ ఇందిరాగాంధీ పుణ్యమాన మేము మా గిరిజన జాతిలో దశ నిర్దేశించినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఇందిరాగాంధీ. మరి ఆ ఇందిరాగాంధీ పుణ్యమాన మేము ఈ దేశంలో 12 కోట్ల జనాభా, ఒకే భాష, ఒకే సాంప్రదాయం, స్థితి, మా వేషధారణ, డిఫరెంట్ కల్చర్ ఈ దేశంలో మా ఉన్నటువంటి ఏకైక జాతి ఏదైనా ఉందంటే ఓన్లీ గోర్ బంజారా జాతి. మరి నిన్న ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో మా గిరిజనుల మీద భారతదేశ ఆర్టికల్ 8 షెడ్యూల్ 8లో బంజారా భాషను నిన్న అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఏదైతే గిరిజన 50 నుంచి 60 లక్షల జనాభా ఈ రాష్ట్రంలో ఉన్నాం, మరి మేము శివలాల్ మహారాజును ఏ విధంగా కొలుచుకుంటామో గుండెల్లో పెట్టి, అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము గుండెల్లో పెట్టి చూసుకుంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కేంద్రానికి పంపించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి జరగబోయే పార్లమెంట్ సమావేశంలో బీజేపీ ప్రభుత్వానికి మా గిరిజనుల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏ మాత్రం మా పట్ల ప్రేమ ఉన్నా మరి పంపించినటువంటి తీర్మానాన్ని పార్లమెంట్లో ఆమోదింపజేయాలా బీజేపీ ప్రభుత్వం కృషి చేయాలని, లేని పక్షంలో మేము తీవ్రంగా ఖండిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో 8వ షెడ్యూల్లో వాళ్ళు పొందుపెట్టినందుకు కూడా వారికి, మా కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, మా పొన్నం ప్రభాకర్ గారికి, మా గిరిజన ఎమ్మెల్యేలకు అందరికీ కూడా మా గిరిజనుల తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, అదేవిధంగా ఈరోజు మేము ఎన్నో రోజుల నుండి నిజంగా మన హుస్నాబాద్ డెవలప్ కావాలంటే మన బలమైన నాయకుడు, మన బీసీ నాయకుడు కావాలని చెప్పి అందరూ మన ఒక కట్టు మీద ఉండి ఇవాళ మా పొన్నం ప్రభాకర్ మినిస్టర్ గారిని గెలిపించడం జరిగింది. ఆ రోజు చెప్పిండు, ఇవాళ హుస్నాబాద్లో ఇవాళ మనకు ఏమేమి అవసరం ఉన్నాయి, ఐటీడీఏ కానీ మెడికల్ కాలేజ్ ఆ రోజు గాంధీ వచ్చినప్పుడు కూడా నిండు సభలో ఇవాళ హుస్నాబాద్ ప్రాంతంలో వెనుకబడి ఉంది కాబట్టి హమ్ మెడికల్ కాలేజీ శాంక్షన్ కర్రా హై అని చెప్పి అందరి ముందు చెప్పిన ఘనత కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి అదేవిధంగా లా కాలేజీ కూడా ఇవాళ వచ్చింది. ఇవాళ 44 కోట్ల 12 లక్షలతోటి ఇవాళ శాతవన ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఇవాళ శాంక్షన్ అయింది. దాని డబ్బులు కూడా శాతవన ఇంజనీరింగ్ కాలేజీ కూడా వచ్చేసినాయి. కాబట్టి వారు కూడా ఇప్పుడు త్వరలో 2025-26లో కూడా ఈ 25లో కూడా అడ్మిషన్ ఇస్తారని చెప్పి కూడా ఇలా మా మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. దీని మీద కూడా వారికి కూడా మా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మా లింగన్న గారు కూడా ఇక్కడ బీసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. కాబట్టి మైనార్టీ కాలేజ్ కూడా ఇక్కడ శాంక్షన్ అయింది. కాబట్టి అన్ని విధాలు అన్ని వసతులు ఇలా మన హుస్నాబాద్కి వస్తుందంటే నిజంగా ఇలా మన పొన్నమన్న గారి దయ అని చెప్పి కూడా మీ అందరి ముందు కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వారికి కూడా మా గిరిజనుల తరపున, మా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. కుటుంబం ఆనాడు చాతనయో చాతగాకుండా సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అమల్లో తీసుకొచ్చి మనం చేసినా కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఏం చేస్తలేదు అని చెప్పేసి ఒక బురద చల్లుతున్నారు. ప్రజలారా మీరు గమనించండి, ఇప్పటికే మన కాంగ్రెస్ పార్టీ పేదల కోసం 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇచ్చింది మన కాంగ్రెస్ పార్టీ. ఆనాడు రైతులకు ఉచిత కరెంటు ఇచ్చింది కూడా మన కాంగ్రెస్ పార్టీయే. ఇలా మన ఆడపిల్లలు ఎక్కడికన్నా వెళ్ళాలి అని అంటే ఆధార్ కార్డు పట్టుకొని ఇలా మా రేవంత్ అన్న ఈ బస్ కిరాయి కడుతున్నాడు. వారు మీకోసమే పనిచేసారు, మీరు వారి కోసమే పనిచేసారు. పార్టీ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు. మీరు అందరూ కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం నిన్న తీర్మానం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన హుస్నాబాద్ పొన్నం ప్రభాకర్ అన్న మంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మీరు తండాలకే పరిమితం కాకుండా మీకు రిజర్వేషన్లు ఇచ్చుకుంటూ మిమ్మల్ని ఒక ముద్దు బిడ్డగా మనల్ని ఒక స్థాయిలో నిలిచిన మన కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించి ఇంత వేదికంగా మీకు అమలు చేసినందుకు
మన కాంగ్రెస్ పార్టీ నుండి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గిరిజన బిడ్డలు ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు. ఎప్పుడు ఇట్లనే సంతోషంగా ఉండాలని వాళ్ళ ఒక సేవలలో ఒక ఫోటో ఇంట్లో ఎట్లుంటుందో ఇవాళ మన రేవంత్ రెడ్డి గారి ఫోటో కూడా మీ ఇళ్లలో ఇట్లా పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి లంబాడ భాషను 8వ షెడ్యూల్లో చేర్చి 23వ భాషగా భారతదేశంలో అమలు చేయాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన రాష్ట్రంలో మన ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి మన ఉస్మానాబాద్ నియోజకవర్గం పొన్నం ప్రభాకరన్న గారు వీళ్ళంతా మంత్రులుగా ఉండి ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం 23వ భాషగా దీన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశంలో లంబాడ వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప చరిత్ర ఉంది. వీళ్ళు రాజస్థాన్ నుంచి మహారాష్ట్ర నుంచి ఈ దేశంలో ఆర్యులు వచ్చిన తర్వాత ఈ గ్రామాలకు మన ఏరియాలకు వీళ్ళ తాత ముత్తాతలు వలస వచ్చినట్టు చరిత్ర ఉంది. వీళ్ళ అడవి పుత్రులు, వీళ్ళ తాత ముత్తాతలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. కాబట్టే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1950లో అమలైనటువంటి భారత రాజ్యాంగం కరెక్ట్ 76 సంవత్సరాల క్రితం ఈ ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎస్టీలు షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ అంటారు వీళ్ళకు. అంటే వీళ్ళకు రిజర్వేషన్లు ఇస్తే ప్రొఫెసర్ వీరన్న లాంటి వాళ్ళు టీచర్లుగా ప్రొఫెసర్లుగా ఇక్కడ చాలామంది వీరన్న నాయకు తర్వాత తిరుపతి ఎదిగారు. కానీ ఎదుగుడు అనేది ఇంతవరకే సరిపోదు, ఇంకా చాలా ఎదగవలసి ఉంది. భారతదేశంలో 10,000 భాషలు ఉన్నాయి, గుర్తింపు వచ్చింది. ఈ లంబాడ భాషకు గోండు భాష కూడా లిపి ఉంది. తర్వాత ఈ లిపిలో కూడా పుస్తకాలు కొంత రాస్తాను.